వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సీపట్నంలో గురు ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిఫెన్స్ అకాడమీని స్పీకర్ చింతకాల అయ్యన్న కుమారుడు చింతకాల రాజేష్ శుక్రవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజల సమక్షంలో చింతకాల రాజేష్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు డిఫెన్స్ అకాడమీ శిక్షణ పొందాలనుకుంటే విద్యార్థులు విశాఖపట్నం లేదా కాకినాడ వంటి పట్టణాలకు వెళ్ళవలసి వచ్చేది. అయితే ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారం వంటి నర్సీపట్నంలోనే ఈ అకాడమీ స్థాపించడం ఎంతో హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ అకాడమీ ద్వారా డిఫెన్స్ రంగంలో ప్రవేశించాలనుకునే విద్యార్థులకు నాణ్యమైన శిక్షణతో పాటు అన్ని అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. విద్యార్థులు తమ భవిష్యత్తును ఈ అవకాశాన్ని వినియోగించుకొని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ ప్రారంభోత్సవం కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గురు ఎడ్యుకేషన్ సొసైటీ సభ్యులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. డిఫెన్స్ రంగంపై ఆసక్తి కలిగిన యువతలు ఈ అకాడమీ కొత్త దారి చూపిస్తుందని అందరూ విశ్వాసం వ్యక్తం చేశారు. నర్సీపట్నం వంటి చిన్న పట్టణంలో డిఫెన్స్ అకాడమీ స్థాపన ఎంతో ప్రత్యేకమని, ఇది రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. మాట్లాడచ్చు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గురు డిఫెన్స్ అకాడమీ ఓపెనింగ్ రిలయన్స్ బ్యాంక్ వెనకాల ఓపెనింగ్ పెట్టారు. నాకు ఎప్పటి నుంచో ఒక కోరుకుండేది, మన నర్సీపట్నం నుంచి వెళ్ళి వైజాగ్లోని డిఫెన్స్ అకాడమీలోని చదువుకుని మళ్ళీ ఆ స్టూడెంట్స్ వచ్చేసి నాకు అది తగ్గించాలండి, చాలా ఎక్కువైపోతుంది అది అని చెప్పేసి నాకు అనడం అనేది బాధ అనిపించింది. నాకు కోరిక ఏంటంటే నర్సీపట్నంలో ఒక డిఫెన్స్ అకాడమీ పెట్టాలి. అది వీళ్ళందరూ కూడా మనోళ్ళు కలిసి పెట్టారు. మీరు అందరూ ప్రజలందరూ కూడా సహకరించాలి. వైజాగ్ వెళ్లకుండా నర్సీపట్నంలోనే డిఫెన్స్ అకాడమీ ఉంది. ఇక్కడి నుంచి ట్రైనింగ్ అవ్వచ్చు. ఏవైనా కంపల్సరీ అందరూ వచ్చి మా గురు డిఫెన్స్ అకాడమీని మంచిగా చూస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ మొట్టమొదటిగా డిఫెన్స్ అకాడమీ మన ఏజెన్సీ ముఖద్వారం కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేయడం. విశాఖపట్నం, కాకినాడ, ఇతర ప్రాంతాలకు ఎక్కువ మన ఇక్కడ పిల్లలందరూ వెళ్ళేవాళ్ళు. దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడ అన్ని విధాలుగా మనకి సౌకర్యంగా ఉండేలాగా మన బడ్జెట్లో అయ్యే విధంగా చేయాలని ముఖ్య ఉద్దేశంతో మనం ఇక్కడ డిఫెన్స్ అకాడమీ ఏర్పాటు చేయడం జరిగిందండి. అందరూ ఇక్కడ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తారని. డిఫెన్స్ అకాడమీ ఇక్కడ సార్ మనకి బెస్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతుంది సార్. నెక్స్ట్ 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్తో పాటు మనకి డిఫెన్స్ కోచింగ్ ఇవ్వబడుతుంది. ఇక్కడ జాయిన్ అయిన పిల్లలకి 100% జాబ్ గ్యారంటీ. ఆ ప్రత్యేకలన్నీ మన దగ్గర ఉన్నాయి సార్. బెస్ట్ ఫ్యాకల్టీ, బెస్ట్ ట్రైనర్స్ అందరూ కూడా ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. పైనుంచి మాకు అధికారులు కూడా సపోర్టింగ్ ఉందండి. ఫిజికల్గా మాకు గ్రౌండ్ ఉంది సార్. ఫిజికల్గా మీకు ఆర్మీకి వెళ్ళిన తర్వాత ఏ ట్రైనింగ్ ఉంటుందో అన్ని విధాలు కూడా ఇక్కడే మేము ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాము. మీకు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళే అక్కడ బిఫోర్గా ఇక్కడ జరిగే మొత్తం కూడా మేము ఇక్కడ ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తాం సార్. అందరూ కూడా ఇక్కడ హాస్టల్ స్పెసిఫిక్స్ ఉన్నాయి సార్. లేడీస్కి సపరేట్గా, జెంట్స్ వేరుగా ఉన్నాయి సార్. అడ్మిషన్లు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం సార్. క్లాసులు అయితే మాకు జూన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అకాడమిక్ 2025కి ఫస్ట్ అకాడమిక్ సార్. మేము ఫస్ట్ అయితే లిమిటెడ్ పీపుల్స్ ఒక 100 మంది అనుకుంటున్నాం సార్. ఆ తర్వాత మేము జరిగేదాన్ని పెట్టి మేము పైనుంచి కూడా పర్మిషన్ తీసుకొని